వారి మీదికి దిగి వచ్చిన రీతిగా ఈ దినాన తాజాగా కొత్తగా మన మీదికి యెరూషలేము సంఘం మీదికి దిగి వచ్చులాగున అందరూ నోర్లు తెరచి దయచేసి గట్టిగా ప్రార్థించండి, గట్టిగా ప్రార్థించండి. రిఖబమన శమన తలరియబమన దువల రకబ. ఓ గ్లోరీ 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 టు లోనికి తీసుకోండి అయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు. ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలోనికి తీసుకోండి. పరిశుద్ధాత్మదేవ, నీ విధానములో నీకు నచ్చినట్లుగా నీ చిత్తానుసారముగా నీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ ద్వారానే నాయనా, నీవే మా ద్వారా తండ్రికి సమస్త మహిమను చేకూర్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. దేవానికే వందనాలు, దేవానికే స్తోత్రాలు నాయన. ప్రభువా, తాకండి ఉదయకాల సమయం ప్రత్యేకమైన రీతిలో నా తండ్రి మాట్లాడండి. ప్రత్యేకమైన రీతిలో నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి. పాత నిబంధనలో భక్తులతో మాట్లాడావు నాయన, ఆదాముతో, హానోకుతో నా తండ్రి, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, మోషేతో, ఎంతో మందితో నువ్వు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. ఇది నాన్న కూడా మీరు మాత్రం మాట్లాడమని వేడుకొచ్చున్నాం ప్రభా. హల్లెలూయా. రోకోటోలే బారా షకట బలహా రికబమనతి అలరదు బాకాటా టాటా బారోకోటోలేమా కకమనతి లరిరబబదు రేషోకోటోలేమా ఉనమమనితు అలరరకకకల ఓ లకటా రోమరో షోకోటోబే రబబషమమనతలరిరిరవ. Mighty Father, బలముగల శక్తిగల పరలోకపు తండ్రి, oh Lord Jesus, ప్రభువైన యేసు, let us call upon his name. ఆయన నామమున మొరపెడదామండి. Jesus, యేసు, Jesus, యేసు, Jesus, యేసు. we plead you నిన్ను వేడుకుంటున్నామయ్యా, that you will walk in midst of us. మా మధ్యలో సంచరించమని. Let us pray. ప్రార్థిద్దాం. Mighty Heavenly Father, శక్తిగల పరలోకపు తండ్రి, we come before thy presence. నీ సన్నిధిలోనికి మేము వచ్చుచూ ఉన్నామయ్యా. And Lord, all we ask you in this morning, ఈ ఉదయకాల సమయమందు మేము నిన్ను వేడుకునేదల్లా కూడా strengthen us by your spirit. నీ ఆత్మ చేత మమ్మలను బలపరచండి. Strengthen us by your might, O God. నీ బలము చేత మమ్మలను బలపరచండి. Let your Holy Spirit take conquer upon this place. ఈ స్థలమును పరిశుద్ధాత్మ దేవుడే ఆధీనపరచుకొనును గాక. Let only the Holy Spirit reign upon this place, O God. ఈ స్థలములో కేవలం పరిశుద్ధాత్మ దేవుడే ఏలుబడి చేయును గాక. Nothing of our flesh, O God. మా శరీరము ఏ మాత్రము కాదయ్యా. Not need of a knowledge, O God. జ్ఞానం యొక్క అవసరత లేదయ్యా. No need of our extreme worldly knowledge, O God. లోక సంబంధమైన అతి ఉన్నతమైన జ్ఞానం అవసరం లేదయ్యా. Only one thing. ఒకే ఒక్కటే. Only one thing. ఒకే ఒక్కటే. The move of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక. Let the Holy Spirit move our hearts in this morning ఈ time. ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయములను కదిలించును గాక. Let He operate our hearts. మా హృదయములను విరుచును గాక. Let He break us completely. సంపూర్తిగా విరిచి వేయును గాక. Let He amend us completely. సంపూర్తిగా వంచి మలచును గాక. Bend our stiff-necked heart, O God. నాయనా, మెడ వంచని కఠినమైన హృదయములను వంచండి దేవా.
as we pray this prayer in the mighty name of our Lord Jesus Christ. ఈ యొక్క ప్రార్థన శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Yesterday morning we spoke about sin and the consequences of sin. నిన్నటి దినాన ఉదయకాల సమయమందు పాపం యొక్క పరిణామాలు ఫలితాల గురించి ధ్యానం చేసుకున్నాం. In the evening we have just sailed on the approvalship on prayer. సాయంకాల సమయమందు ప్రార్థన అంగీకరింపబడుట ఆమోదింపబడుట గురించి కొద్దిగా మనం ధ్యానం చేసుకున్నాం. The needs of God and the needs of men. దేవుని యొక్క అవసరతలు తర్వాత మనుషుల యొక్క అవసరతలు. In the same alignment, అదే వరసలో in line with the time which I have in this morning, ఈ ఉదయకాల సమయమందు నాకున్నటువంటి సమయమును బట్టి we would be still getting our basics strong. మన పునాదుల్ని మనం ఇంకా బలపరుచుకుంటూ ముందుకు వెళదాము. Whenever a believer prays, ఎప్పుడెప్పుడైతే ఒక విశ్వాసి ప్రార్థిస్తాడో he lists everything before God, దేవుని ఎదుట సమస్తమును ఒక పట్టికలాగా పెడతాడు. and he sees God as a shopkeeper. దేవుణ్ణి ఒక కొట్టులో పనిచేసేవాడిలాగా, కొట్టు యజమాని లాగా, కొట్టులో పనిచేసేవాడిలాగా చూస్తాం. And the way we go to shop and give the list to shopkeeper and we come back immediately. మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే సరుకులు పట్టి మొత్తం కూడా కాగితం మీద సరుకులు కావాల్సినవన్నీ కూడా ఒక పట్టిలా కాగితం మీద రాసి కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి బాబు ఇవన్నీ ప్యాక్ చేసి ఉంచు అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసి మనం తిరిగి వెంటనే ఇంటికి వచ్చేస్తాం. In the same way, అదే విధంగా the prayer has been diluted to such an extent. ప్రార్థన కూడాను ఎంత స్థితికి కలుషితమైపోయిందయ్యా అంటే It got extended and diluted to such an extent. అది ఎంత ఉన్నతమైన స్థానానికి అది కలుషితంగా మారిపోయిందంటే The believer is least bothered whether his prayers have reached the throne room of God. తాను చేసిన ప్రార్థనలు దేవుని యొక్క సింహాసనపు గదికి చేరాయా లేదా అనే పట్టింపు ఇసుమంత కూడా కలిగి లేడండి. He goes, ప్రార్థనలకు వెళ్తాడు, he utters his needs, తన అవసరతలన్నీ కూడా టక చెప్పేస్తాడు. and he comes back. వెంటనే యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అని చెప్పి వచ్చేస్తాడు. This is called దీనినే trading with God. దేవునితో వ్యాపారం చేయటం అంటాం. But in the sight of God, కానీ దేవుని దృష్టిలో prayer has a different and highest definition. ప్రార్థనకి ఉన్నతమైన ప్రాధాన్యమైన నిర్వచనం ఉన్నది. It is not what we think prayer is. మనం అనుకుంటున్నది కాదు ప్రార్థన. It is what God thinks what prayer must be. ప్రార్థన ఎలాగ ఉండాలి అనేటటువంటిది దేవుడేమనుకుంటున్నాడు, ఎలా అనుకుంటున్నాడు అన్నది ప్రాముఖ్యం. When a believer prays, విశ్వాసి ప్రార్థించినప్పుడు and when his prayer requests are before God, దేవుని ఎదుట తన ప్రార్థన విన్నపాలు పెట్టినప్పుడు, and when God hears his prayer, దేవుడు తన ప్రార్థనలు ఆలకించినప్పుడు, and when he answers his prayer, తన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చినప్పుడు, and when believer receives the answer for his prayer in the place of prayer from the most high God, that is a complete process of prayer. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్ద నుండి ఒక విశ్వాసి ప్రార్థనలో కూర్చొని తన విన్నపాలు దేవునికి ప్రార్థన రూపంలో విన్నవించుకొని అదే ప్రార్థనా స్థలములో తాను ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తే ఆ జవాబు పొందుకొని ఆ వ్యక్తి ఆ ప్రార్థనా స్థలంలో నుంచి బయటికి రావటాన్నే సంపూర్తి ప్రార్థనా క్రమము అంటారు. If not, ఒకవేళ అలా కాకపోతే it is a barren prayer. గొడ్రాలు లాంటి ప్రార్థన, మొండి బారిన ప్రార్థన, అది ఫలితము లేని ప్రార్థన. As a believer,
ఒక విశ్వాసిగా, as a pastor, ఒక దైవజనుడుగా, as a servant of God, ఒక దేవుని సేవకుడుగా you pray before God. దేవుని ఎదుట నువ్వు ప్రార్థిస్తావు. And if you do not receive an answer, దేవుని ఎదుట నుంచి జవాబు రాకపోతే you should not come out of that place. ఆ ప్రార్థన స్థలంలో నుండి నువ్వు బయటికి రాకూడదు. Still, if you are coming out of your place, అయినా కూడా ప్రార్థన స్థలంలో నుండి జవాబు లేకుండా బయటకు వస్తే you are a careless believer in the sight of God. దేవుని దృష్టిలో నీవు నిర్లక్ష్యపు విశ్వాసివి. You are backslidden years and years ago. చాలా సంవత్సరాల క్రితమే నీవు విశ్వాసం నుండి వైదొలిగిపోయినట్టు. There is a process of prayer. ప్రార్థనకు క్రమం అనేది ఉందండి. It's a process. క్రమం ఉంది. If the process is not fulfilled, ఆ క్రమము సంపూర్తి కాకపోతే, the process is not completed, ఆ క్రమము సంపూర్తి కాకపోతే will you get up from your sleep in half? సగమే నిద్రపోయి ఇక చాలు అనుకుని లేస్తావా నువ్వు? Will you eat half and get up from your food? నువ్వు భోజనంలో కొద్దిగా తిని ఇక చాలు అనుకుని ఆపేస్తావా? Will you wear half dress and come out of your dressing room? బట్టలు వేసుకునేటప్పుడు సగం బట్టలు వేసుకుని ఇక చాలు అని బయటకు వచ్చేస్తావా? How dare that you come out from your prayer closet without receiving answer from God, without receiving answer from God. దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోకుండా ప్రార్థనా గదిలో నుండి, ప్రార్థనా స్థలంలో నుండి లేచి రావటానికి నీకు అసలు ఎంత ధైర్యమో? God respects prayer. దేవుడు ప్రార్థనను గౌరవిస్తాడు. And his attitude to that respect that he wanted to answer. ఆ యొక్క గౌరవానికి ప్రతిఫలంగా చేసే ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వాలనుకుంటాడు. And when he wanted to answer, ఆయన జవాబు ఇవ్వాలనుకున్నప్పుడు you are missing in the place of prayer. ఆ జవాబు ఇవ్వాలనుకున్న సమయానికి చూస్తే ఆ ప్రార్థన స్థలంలో నీవు లేవు. We pray, మనం ప్రార్థన చేస్తాం, we give the list, పట్టికనిస్తాం దేవునికి, we come carelessly, నిర్లక్ష్యంగా బయటకు వచ్చేస్తాం, again we go, మరలా దేవుని సన్నిధికి వెళ్తాం, again we pray, మరలా ప్రార్థన చేస్తాం, again we give list, మరలా పట్టికనిస్తాం దేవునికి, again we come back carelessly. నిర్లక్ష్యంగా మరలా బయటకు వచ్చేస్తాం. Let us refer to Exodus chapter 33. నిర్గమకాండం 33వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథాలు Let తెరుద్దామండి. everyone open your Bible in this morning time. ఈ ఉదయకాల సమయమందు ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. We will close it as quick as possible. సాధ్యమైనంత త్వరగానే మనం And ముగించేసుకుందాము. I would request your full attention in the word of God. ఉన్న కొద్దిసేపు కూడా దేవుని వాక్యం మీద సంపూర్తి ఏకాగ్రతను దృష్టిని పెట్టాలని కోరుకుంటున్నాను. Let us refer to Exodus chapter 33 and verse 1. నిర్గమకాండం 33వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. Verse 2. రెండవ వచనము, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టెదను. Verse 3. మూడవ వచనం, మీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. In Exodus chapter 32, నిర్గమకాండం 32వ అధ్యాయములో we see
the grave sin which was committed by the people of Israel. ఇశ్రాయేలీయుల ప్రజలు చేసినటువంటి గొప్ప పాపము మనకు అక్కడ కనబడుతుంది. In Exodus chapter 33, నిర్గమాకాండం 33వ అధ్యాయములో the same God speak to Moses. అదే దేవుడు మోషేతో మాట్లాడతాడు. Moses and Moses, మోషే మోషే, I have made a covenant before your forefathers, నీ పితరులతోటి నేను నిబంధనను చేశాను. before Abraham and Isaac and Jacob, అబ్రహాము ఇస్సాకు యాకోబుతో నేను నా నిబంధన చేశాను. that I will ensure you that I will redeem my people and give them with an open land flowing with milk and honey. నేను వారితోటి వాగ్దానం చేశాను, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమును నేను వారికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాను. And because I am Jehovah, I will fulfill what I would say. నేను యెహోవానైన దేవుడను కాబట్టి నేను పలికినది నెరవేరుస్తాను. It's not because of you. అది నిన్ను బట్టి కాదు మోషే, It's not because of thy people. నీ ప్రజలను బట్టి కాదు. It is what I have promised to Abraham, Isaac and Jacob. యాకోబు తోటి అబ్రహాము తోటి ఇస్సాకు తోటి నేను వాగ్దానం చేశాను కాబట్టి You go ahead నువ్వు వెళ్ళు, and I will send my angel before you. నీ ఎదుట నేను నా దేవదూతని పంపించేస్తాను. And it will do the same things what I have done. నేను చేసినదే దేవదూత కూడా అలాంటి కార్యాలే చేస్తుంది. And you would go to the land flowing with milk and honey. నీవు మరియు ఈ జనులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతారు. If I was in the place of Moses, నేనే గనక మోసే స్థానంలో ఉండుంటే I would happily shout a praise song. గట్టిగా దేవునికి స్తుతి పాట పాడి ఉండేవాడిని. And I would say, thank you, God. దేవా నీకు చాలా వందనాలయ్యా అనేవాడిని. And I would go back with the angel. దేవదూతతో పద వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయేవాడిని. Because my ministry, ఎందుకంటే నా పరిచర్య, the ministry of Moses, మోషే యొక్క పరిచర్య is to redeem the people of Israel back to its place. ఇశ్రాయేలీల ప్రజలను వారి యొక్క దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళటమే. And that is his mission. అది తనకు అప్పగింపబడిన పని, That is his goal. అది తన యొక్క గురి, That is his aim. అది తన యొక్క ఉద్దేశము, గురి. That is his life's achievement by God. దేవుని చేత తన జీవితంలో సాధించవలసిన ఘనతదే. But Moses కానీ మోషే has a different sight. భిన్నమైన కోణంలో He said to the God, దేవునితో అన్నాడు, oh God, దేవా I know నేను ఎరుగుదును, that you are a mighty God. నువ్వు శక్తి కలిగిన దేవుడవు. You have redeemed us from the kingdom of darkness. చీకటి రాజ్యములో నుంచి విడిపించావు మమ్మలను. You have shook the pillars of Egypt. ఐగుప్తు మూల కంబాలను మేము వణికించాం. You have destroyed the mighty army and the chariots of the Pharaoh. ఫరో యొక్క బలమైన రథములను, ఐగుప్తు రాజ్యాన్ని మీరు పూర్తిగా నాశనం చేశారు. On one side, ఒకవైపు God has given a promise to Moses. మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు. The word of God, దేవుని వాక్కు, the rhema of God, దేవుని ప్రత్యక్షపు వాక్కు, the promise of God. దేవుని యొక్క వాగ్దానము. God is speaking to him face to face. ముఖాముఖిగా దేవుడు తనతో మాట్లాడాడు. And he sends పంపించాడు. and he says, అంటాడు, it is not only my word, కేవలం నా మాట మాత్రమే కాదు, not only my responsibility, నా బాధ్యత మాత్రమే కాదు, but I will send my angel on behalf of my, నా పక్షముగా నా దేవదూతను మీకు ముందుగా పంపిస్తాను. and I will do the same wonders. అదే అద్భుతాలు చేస్తాను. And the 6 nations would be perishing in thy sight. నీ ఎదుటనున్నటువంటి బలమైన 6 గొప్ప జనాంగాలను నేను నాశనం చేస్తాను. For Moses, మోషేకి this everything, ఇదంతా కూడా it has looked as a foolishness in his sight. తన దృష్టిలో తనకి బుద్ధిహీనతలాగా కనబడుతూ ఉంది. In his heart, తన హృదయములో there is only one thing.
ఒకే ఒక్కటి. not ministry, పరిచర్య కాదు, not souls, ఆత్మలు కాదు, not promise, వాగ్దానము కాదు, not angel, దేవదూతలు కాదు, not church construction, సంఘ నిర్మాణం కాదు, nothing, ఏది కాదు, nothing. ఏది కాదు. What is in his heart? తన హృదయంలో ఉన్నది ఏమిటంటే, What is in his will? తన ఇష్టం ఏమిటంటే, Let us go back to verse 7. 7వ వచనానికి వెళదామండి. అందరం కలిసి చదువుకుందాం. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. When you receive a promise from God, దేవుని యొద్ద నుంచి ఒక వాగ్దానమును పొందుకున్నప్పుడు, when you receive an assurance from God, దేవుని యొద్ద నుండి ఒక నిశ్చయిత నిర్ధారణను పొందుకున్నప్పుడు, what would you do? ఏం చేస్తావు నువ్వు? When you see success ahead of you, నీ ఎదుట సఫలత కనబడినప్పుడు, when God said, I will succeed in whatever you do, నీవు చేసే ప్రతి పనిని సఫలత చేస్తానని దేవుడు అంటే, what would you do? ఏం చేస్తావు నీవు? As a believer, ఒక విశ్వాసిగా, as a pastor, ఒక దైవజనుడిగా, as a man of God, ఒక దైవజనుడిగా, as a woman of God. ఒక దైవజనురాలుగా. Moses మోషే took a cloth ఒక గుడ్డ తీసుకొని and went away off the campus, పాలెనికి వెలుపలికి బయటికి వెళ్ళిపోయాడు. and he put that cloth in a manner of a tent and call it as a table of congregation. బయటికి వెళ్ళి ఒక గుడారం వేసుకున్నాడు గుడ్డలతోటి. దానికి ఆయనే పేరు పెట్టుకున్నాడు ప్రత్యక్షపు గుడారం అని. And the Bible says, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, whenever Moses used to think in his mind to pray, మోషే తన మనసులో ఎప్పుడెప్పుడైతే ప్రార్థించాలి అని అనుకున్నాడు, whenever he has a thought to pray, ప్రార్థించాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా, whenever Moses used to think that he is to go to the congregation of prayer, ప్రార్థన స్థలానికి అనగా తాను ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా, the Bible says పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, Moses used to walk towards the tabernacle of congregation. ఆయన తన యొక్క పాలెము నుండి వెలుపల వేసుకున్న ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టుకున్న గుడారానికి వెళ్ళేవాడు. Step by step, అడుగు తర్వాత అడుగు, step by step, అడుగు తర్వాత అడుగు. in the same way, అదే విధముగా the Bible says పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, God in heaven, పరలోకమందున్న దేవుడు, God who said heaven is my footstool, earth is my footstool and heaven is my throne, ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు, where God is being praised with generations and generations from millions of angels through day and night. తరతరముల నుండి కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము రాత్రి మగళ్ళు పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న దేవుడు. That God who is seated on a golden throne, బంగారపు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు. the throne, the Bible says, when the angels praised, the pillars of the door frames of the heavens were shaking. దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవదూతలు స్వరమెత్తి కంఠమెత్తి దేవునిని స్తుతించగా పరలోకపు ప్రాకారములు పరలోకపు ద్వారములు గజగజమని వణికేవి. In the midst of that praise, అటువంటి స్తుతుల మధ్యలో నుండి, in the midst of that glory, అటువంటి మహిమల మధ్యలో నుండి, in the midst of that
throne. ఆ సింహాసనము మీద నుండి The Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, whenever Moses used to come towards the place of prayer, ఎప్పుడెప్పుడైతే మోషే పాలానికి వెలుపల వేసుకున్న గుడారములో ప్రార్థన చేసుకోవటానికి వస్తాడు, one step from Moses, ఒక అడుగు మోషే నుండి, 2 steps from Moses, 2 అడుగులు మోషే నుండి, in the same way, అదే విధముగా even God used to come to meet Moses face to face in the tabernacle of congregation. మోషే ఏర్పరచుకున్న ప్రత్యక్షపు గుడారములో దేవుడు మోషేని కలుసుకోవటానికి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుడు కూడా ఆ ప్రత్యక్షపు గుడారములోనికి దిగి వచ్చేవాడు. That is the reality of prayer. అది ప్రార్థన యొక్క వాస్తవికము. For God, praise is secondary. దేవునికి స్తుతి రెండవది, Glory is secondary. మహిమ రెండవది, Authority is secondary. అధికారం రెండవది. The primary thing in the life of God, దేవుని జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, primary thing in the heart of God, దేవుని హృదయంలో అత్యంత ప్రాముఖ్యమైనది is to meet the believer in reality in the place of prayer, face to face. ముఖాముఖిగా ఒక విశ్వాసి ప్రార్థనా స్థలములో కూర్చొని ఉండి నిజముగా యథార్థముగా ప్రార్థిస్తున్నటువంటి విశ్వాసి దగ్గరికి వచ్చి ఆ విశ్వాసితో కలిసి గడపటమే దేవునికి ప్రాధాన్యమైన పని. That is the burden of God. అది దేవుని యొక్క భారము, It's a desire of God. దేవుని యొక్క ఆశ, It's a dream of God. దేవుని యొక్క కలది. To meet Moses in the place of prayer. ప్రార్థనా స్థలములో మోషేని కలుసుకోవటానికి దేవాది దేవుడు దిగి వచ్చేవాడు. Moses has not constructed any church. మోషే ఏ సంఘ భవనాన్ని ఏ సంఘాన్ని కట్టలేదండి. He just had a cloth in his hand. తన చేతుల్లో ఎప్పుడు కూడాను ఈ యొక్క గుడారం వేసే గుడ్డే ఉండేది. And he erected the tent. అతను గుడారం వేసేసాడు. And the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, God descended upon the tabernacle of congregation in the cloud of pillar. మేఘము రూపములో ఆ ప్రత్యక్షపు గుడారం అని మోషే పేరు పెట్టుకున్న స్థలములోనికి దేవాది దేవుడు దిగి వచ్చేవాడు. If Moses would have sat under the tree, God would have come under the tree. ఒకవేళ మోషే చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ చెట్టు కిందకి కూడా దిగి వచ్చేవాడు. If Moses used to come and sit in the KGH hospital, God would come under the hospital. ఒకవేళ మోషే వచ్చేసి విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్లో కూర్చుంటే దేవుడు కేజీహెచ్ హాస్పిటల్లోనికి దిగి వచ్చేవాడు. For God, దేవుని కొరకు place is not important. స్థలము ప్రాముఖ్యము కాదండి. For God, దేవునికి the important thing ఈ ప్రాముఖ్యమైనది ఏంటిదంటే is your heart. నీ హృదయము. He wanted to enthrone on your heart. నీ హృదయం సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. How long will you dethrone? How long will you dethrone? How long will you dethrone from entering your heart? నీ హృదయంలోనికి ఆయన రాకుండా ఇంకెంత కాలము ఆయనను బయటికి నెట్టేస్తూ 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 ఉంటావు. For Moses, మోషేకి ministry is secondary. పరిచర్య రెండవది, Blessing is secondary. ఆశీర్వాదము రెండవది, Souls is secondary. ఆత్మలు తర్వాతే. For in the sight of Moses, మోషే దృష్టిలో if there is something important, ఏదైనా ప్రాముఖ్యమైనది ఉంది అంటే, there is something valuable,
విలువైనది ఏదైనా ఉందంటే, if there is something pure, ఏదైనా శుద్ధమైనది ఉందంటే it's only God. దేవుడే. 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 Only God. దేవుడు మాత్రమే. Not the things of God, దేవునికి సంబంధించినవి కాదు, not the promises of God, దేవుని వాగ్దానములు కాదు, not the angel of God, దేవుని దూత కాదు, and the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, in the place of prayer, ప్రార్థన స్థలములో God used to speak to Moses as a friend speaks to a friend. ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడినట్లుగానే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. Being a believer for 10 years, 10 సంవత్సరాల నుండి విశ్వాసిగా ఉండి, being a believer for 25 years, 25 సంవత్సరాల నుండి విశ్వాసిగా ఉండి, running a ministry for 10, 20, 30, 40, 50 years, 10, 15, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి పరిచర్య నడిపిస్తూ, you are called by people as a man of God, as a woman of God, you are respected as a believer. ప్రజల చేత దైవజనుడు దైవజనురాలు అని పిలువబడుతూ నీవు అందరి చేత గౌరవించబడుతూ ఉంటూ, When is the last time that God spoken to you in reality in the place of prayer? ప్రార్థనా స్థలములో నిజముగా సూటిగా ఆయనతో నీతో ఆఖరిగా మాట్లాడింది ఎప్పుడు? Not a message, సందేశము కాదు, not a preacher's message, ప్రసంగికుల సందేశము కాదు, not a reference, వచనాలు కాదు, not a promises. వాగ్దానములు కాదు. When is the last time that God spoke to you in reality? నిజముగా దేవుడు నీతో ఆఖరిగా మాట్లాడింది ఎప్పుడు? If there is no incident, అలాంటి ఘటన గనక లేకపోతే, if there is no record that God has not spoken to you, దేవుడు నీతో మాట్లాడలేదనే గనక నమోదు ఉంటే, let me tell you openly బాహాటకంగా చెప్పనివ్వండి, that I and you do not serve the same God. నీవు నేను ఒకే దేవుణ్ణి సేవించడం లేదు. I serve a God who speaks to his people. తన ప్రజలతో మాట్లాడే దేవుణ్ణి నేను సేవిస్తూ ఉన్నాను. I serve a God who loves to speak to his people. తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుణ్ణి నేను సేవించుచున్నాను. When is the last time you heard from God? దేవుని యొద్ద నుండి సూటిగా ఆఖరిగా నువ్వు విన్నది ఎప్పుడు? Not from your pastor, నీ దైవజనుని యొద్ద నుండి కాదు, not from a preacher. ప్రసంగికుని యొద్ద నుండి కాదు. You have been hearing messages from years and years and years and years. సంవత్సరాల నుండి మీరు ప్రసంగాలు వింటూ వస్తూ ఉన్నారు. To the cause that your ears have becoming a ears of elephant ears. తద్వారా విని 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 మీ చెవులు ఏనుగు చెవుల్లాగా అయిపోయినాయి. But when is the last time that you were heard from God? దేవుని యొద్ద నుండి సూటిగా నిజముగా ఆయన స్వరాన్ని విన్న ఆఖరి గడియ ఆఖరి సమయం ఎప్పుడు? Does God every time talk to you only in dreams? దేవుడు ఎప్పుడు కూడా కలల ద్వారానే మాట్లాడతాడా? In this morning, ఈ ఉదయకాలము God's burden in his heart, తన హృదయంలో దేవుడు కలిగి ఉన్న భారము, it's not to bless you, ఆశీర్వదించడం కాదు, it's not to heal you, స్వస్థపరచడం కాదు, it's not to give you anything. ఏదైనా ఇవ్వటం కాదు. God wanted to speak to you in the room of prayer.
ప్రార్థన గదిలో దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. And if you respect him, నీవు ఆయనను గౌరవిస్తే you will make everything in your life into secondary. నీ జీవితంలో ప్రతిదీ కూడాను తర్వాత In పెట్టేస్తావు. ministry, పరిచర్య తర్వాత, souls, ఆత్మల తర్వాత, church construction, సంఘ నిర్మాణం తర్వాత, revival, ఉజ్జీవం తర్వాత, blessing, ఆశీర్వాదం తర్వాత, healing, స్వస్థత తర్వాత, repentance, పశ్చాత్తాపము, everything secondary. అన్ని కూడా తర్వాతనే. You will not move in the place of prayer until you receive a word from him. దేవుని యొద్ద నుండి ఒక వాక్కును పొందుకునే వరకు ప్రార్థన గదిలో నుండి నీవు లేవనే లేవవు. Are you not ashamed that you do not know whom you are serving for years and years and years? సంవత్సరాల నుండి ఏ దేవునిని నువ్వు సేవించుచున్నావో ఆ దేవునిని ఎరగకపోవటము సిగ్గుచేటుగా లేదా? Are you not ashamed for years and years you're worshiping, you're praising, you're worshiping, you're praising, and you're unable to hear a word from him? నీవు సంవత్సరాల నుండి ఆయనను స్తుతిస్తున్నావు, ఆరాధిస్తూ ఉన్నావు, కానీ ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని సూటిగా నువ్వు వినలేదు. నీకు సిగ్గుగా అనిపించడం లేదా? You're preaching his word నీ యొక్క ప్రసంగ వాక్యమే for millions of people, లక్షలాది మంది ప్రజలు, to hundreds and people, వందల కొలది ప్రజలు. but have you not heard his word till date? ఇప్పటి వరకు నీవు ఆయన స్వరాన్ని సూటిగా విన్నావా? You might be respected by men, మనుషుల చేత నీవు గౌరవింపబడవచ్చు, but you are disrespected in the sight of heaven. పరలోకపు దృష్టిలో నీవు ఏ మాత్రము గౌరవపరచబడటలేదు. At this junction, ఇలాంటి సమయంలో Moses was on the pinnacle of the ministry. పరిచర్యలో అతి ఉన్నత స్థానంలో ఉన్నాడు మోషే. He has believers more than 10 million. దాదాపుగా 1,00,00,000 మంది విశ్వాసులు కలిగి ఉన్న కాపరి సేవకుడు మోషే. If Moses want to build a temple to God, దేవుని కొరకు మోషే ఒక మందిరాన్ని he కట్టాలనుకుంటే has such a crowd that they would give the complete gold for the building and construction of the temple. ఎంత జనాభా, ఎంత మంది విశ్వాసులు మోషే దగ్గర ఉన్నారంటే వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా ఇచ్చేస్తే ప్రపంచంలోనే అత్యంత పెద్ద మందిరం కట్టొచ్చు. He was such a pinnacle ministry. పరిచర్యలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. Whenever people used to hear the word of Moses, ఎప్పుడెప్పుడైతే మోషే నుండి మాటను, వాక్కును, స్వరమును ప్రజలు వినేవారు, the believer used to be shaken. విశ్వాసి వణికిపోయేవాడు. When the external word used to hear Moses, 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 the pillars of the kingdom of Egyptians were shaking up and down. మోషే 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 అనే పేరు వినబడినప్పుడు ఐగుప్తు రాజ్యపు మూల స్తంభాలు వణికిపోయేటటువంటివి. There was a fear in the heart of Pharaoh. ఫరో హృదయంలో భయం ఉన్నది. There was a fear in the heart of all the nations. ఐగుప్తీయుల హృదయాలలో భయం ఉంది. To the cost that the pillar of the cloud and the fire of the God was upon Moses throughout his life. మోషే జీవిత దినములంతటిను మోషే మీద దేవాది దేవుడు అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను నిలిచి ఉండేవాడు. To the cost that he's been a pillar of the law of the foundation. ధర్మశాస్త్రానికి మూల పునాది వేసినటువంటి మూల పురుషుడు మోషే. That he has written the law of God through his own hands. తన సొంత చేతులతో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వాడు మోషే. To the cost that wherever he goes, God used to accompany him. మోషే ఎక్కడెక్కడికైతే వెళితే దేవుడు కూడా మోషేతో పాటు వెళ్ళేవాడు. But for Moses, కానీ మోషేకి he says to God, దేవునితో అంటాడు, "Oh Lord, ప్రభువా, this everything is secondary. ఇవన్నీ కూడా తర్వాతే. If there is something I need in this morning, ఈ ఉదయకాలము ఏదైనా నాకు కావాలి అంటే will you not send forth thy presence with us?" నీవు నీ సన్నిధి మాతో పంపవా?
no history, చరిత్ర కాదు, no mystery, ఏ మర్మము కాదు, no revelation. ప్రత్యక్షత కాదు, Only the presence of God, the presence of God, the presence of God, the presence of God. కేవలము దేవుని సన్నిధే, దేవుని సన్నిధే, దేవుని సన్నిధే, దేవుని సన్నిధి మాత్రమే. You being a pastor, ఒక దైవజనునిగా ఉండి, you being a pastress, ఒక దైవజనురాలుగా ఉండి, you being a woman of God, దైవజనురాలుగా ఉండి, if you are being a believer of God for 10 years, 20 years, 30 years, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుండి విశ్వాసిగా ఉండి, if you are not able to reveal the presence of God to the God's people, it is in a dead ministry. It is in a dead ministry. దేవుని ప్రజలకు దేవుని యొక్క సన్నిధిని నీవు కలిగి ఉండి దేవుని ప్రజలకు ప్రత్యక్ష పరచకపోతే గనుక ఆ పరిచర్య మృత తుల్యమైన పరిచర్యే. For Moses, మోషేకి attaining so much things from the God, దేవుని యొద్ద నుండి ఎన్నో పొందుకోవాలంటే Moses says something supernatural in this verse. ఈ వచనములో అసాధారణమైన విషయాన్ని మోషే చెబుతూ ఉన్నాడు. To verse 16, 16వ వచనము, verse 13. 13వ వచనము నుండి I want everyone to read it. ప్రతి ఒక్కరు అందరం కలిసి ముక్త కంఠంతో చదువుకున్న నిర్గమకాండం 33వ అధ్యాయము 13వ వచనము నుండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. Now therefore I pray thee, if I have found grace in your sight, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల show me your way, నీ మార్గమును నాకు తెలుపుము, that I may know you. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. Does not Moses know God till this date? ఈ మాట అనే వరకు, అనే సమయానికి దేవుడు అంటే ఎవరో మోషేకి తెలియదంటారా? If this is in a condition of the man of God, ఇంత గొప్ప దైవజనుని యొక్క పరిస్థితే ఎలాగుంటే, what is our condition in knowing God? దేవునిని ఎరుగుటలో, దేవునిని తెలుసుకొనుటలో మన పరిస్థితి ఏంటండి? In a scale of 10 to 100, 10 నుంచి 100 వరకు ఉన్నటువంటి ఆ స్కేల్ మీ సంఖ్య, if you ask yourself, నీకు నీవు అడుగుకుంటే how much does you know God? దేవునిని నీవు ఎంతగా ఎరుగుదువో, Not the word of God, దేవుని వాక్యము కాదు, not about God, దేవుని గురించి కాదు, not about the promises of God, దేవుని యొక్క వాగ్దానముల గురించి కాదు, but how much is that you know God personally? వ్యక్తిగతంగా నీవు దేవుణ్ణి ఎంత తెలుసుకున్నావు? 10%, 10%, 20%, 20%, 30%, 30%, 40%, 40%, it is easy to know God from this Bible. ఈ వాక్యముల నుండి దేవుణ్ణి తెలుసుకోవడం చాలా సులభమేనండి. It is easy to know about God by reading books. పుస్తకాలు చదివి దేవుని గురించి తెలుసుకోవడం సులభమే. It is very easy to know about God
from the messages. సందేశాల నుంచి దేవుని గురించి తెలుసుకోవడం సులభమేనండి. But in reality, కానీ వాస్తవముగా the real spiritual person, నిజమ ఆత్మీయమైన వ్యక్తి, the real spiritual person, నిజమైన ఆత్మీయ వ్యక్తి, the real spiritual person నిజమైన ఆత్మీయ వ్యక్తి will know God in reality. నిజముగా వాస్తవముగా దేవునిని ఎరుగుతాడు. In reality, వాస్తవముగా he sees God. దేవుని చూస్తాడు. He speaks to God. దేవునితో మాట్లాడతాడు. God speaks to him. దేవుడు తనతో మాట్లాడతాడు. He touches God. దేవుని తాకుతాడు. God touches him. దేవుడు తనని తాకుతాడు. The point that he will carry the presence of God wherever he goes. ఎంతటి స్థితికి వెళతాడు అంటే తాను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు దేవుని సన్నిధిని మోసుకొని వెళతాడు. Not the knowledge about God, దేవుని గుర్చిన జ్ఞానము కాదు. not about the knowledge of the presence of God, దేవుని సన్నిధి గుర్చిన జ్ఞానము కాదు. not about the knowledge about the promises about the presence of God, దేవుని సన్నిధిని గుర్చిన దేవుని యొక్క వాక్యము వాగ్దానములు గుర్చిన జ్ఞానము కాదు. బట్ కానీ the reality వాస్తవికము of the presence of God. దేవుని యొక్క సన్నిధి. Moses says, మోషే అంటాడు, "Oh Lord, "ఓ ప్రభువా, if I have found grace in thy sight, నీ దృష్టిలో నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల show me thy ways that I may know you." నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. The Moses who has shown the ways to millions and millions of Israel people on the Red Sea. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీలైనటువంటి లక్షలాది మంది ప్రజలకు మార్గమును చూపినవాడు. The same Moses is going to God and saying, "Oh Lord, if I have found grace, will you not show thy way that I may know you?" అదే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవా ప్రభువా, నీ కటాక్షము నా ఎడల ఉన్న ఎడల నీ మార్గమును నాకు చూపించుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. The presence of God, దేవుని యొక్క సన్నిధి, the presence of God, దేవుని యొక్క సన్నిధి, the presence of God దేవుని యొక్క సన్నిధి is carried and revealed in the place of prayer. ప్రార్థన అనే స్థలములోనే మోసుకొని వెళ్ళబడుతుంది. ప్రార్థన అనే స్థలములోనే బయలుపరచబడుతుంది. If you leave your life outside the life of prayer, outside the place of prayer, you are living a dead life in the sight of God. నీవు ఒకవేళ ప్రార్థనా స్థలానికి వెలుపల జీవిస్తూ ఉంటే, ప్రార్థన జీవితానికి బయట జీవిస్తూ ఉంటే, దేవుని దృష్టిలో నీ జీవితము చచ్చిన జీవితములాగే కనబడుతుంది. You might be alive in your family. భౌతికంగా నీ కుటుంబంలో నువ్వు బ్రతికే ఉండొచ్చు. You might be alive in the church. సంఘములో నువ్వు బ్రతికే ఉండొచ్చు. You might be a renowned name as a pastor. దైవజనుడిగా మంచి పేరు నీకు ఉండొచ్చు. But if you are not living in the place of prayer, ప్రార్థనా స్థలములో కనుక నీవు జీవించకపోతే, the sight of God, దేవుని దృష్టిలో you are more worse than a dead spiritual body. ఆత్మీయంగా చచ్చిపోయిన శరీరము కన్నా దారుణమైన వాడివే. Because ఎందుకనగా only in the place of prayer there is life. ప్రార్థన స్థలములోనే జీవమున్నదండి. A believer who is not carrying the presence of God, a man of God who is not carrying the presence of God, should be ashamed in the same way as a lady comes out of a naked body. ప్రియులారా, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళని విశ్వాసి, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళని దైవజనుడు ఏ విధంగా అయితే బట్టలు లేకుండా ఒక స్త్రీ ఎంతగా సిగ్గుపడుతుందో, ఆ దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళని విశ్వాసి సేవకుడు కూడా అంతే సిగ్గుపడాలి.
How dare that we meet our people without revealing the presence of God. దేవుని యొక్క సన్నిధిని బయలుపరచకుండా మన ప్రజలను మనము కలవటానికి ఎంత ధైర్యం అండి. How dare that we are not introducing the presence of God to our people. మన ప్రజలకు దేవుని సన్నిధిని పరిచయం చేయకుండా ఉండటానికి మనకి ఎంత ధైర్యం అండి. The real man of God, నిజమైన దైవజనుడు, real woman of God, నిజమైన దైవజనురాలు will able to reduce himself తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని and will allow to greet the presence of God in the congregation. సంఘములో దేవుని యొక్క సన్నిధిని మాత్రమే పరిచయం చేసేవాడిగా ఉంటాడు. The pastor who is not able to give the presence of God to his people has no right to collect a tithe from the people of God. సంఘములో విశ్వాసులకు దేవుని సన్నిధిని పరిచయం చేయని దైవజనుడు సంఘములో వచ్చే దశమ భాగాలను సేకరించడానికి అర్హుడు కాడు. How long ఎంతకాలం will you be fooled in the religion of Christianity క్రైస్తత్వం అనే మతం పేరులో నిన్ను నువ్వు మోసపరుచుకుంటుంటావు? without knowing God, దేవునిని ఎరగకుండా, without knowing his ways, ఆయన మార్గములను ఎరగకుండా, without knowing his presence, ఆయన సన్నిధిని ఎరగకుండా, without knowing his words. ఆయన వాక్కులు మాటలు ఎరగకుండా How long? ఇంకెంతకాలం? If we are unable to carry the presence of God, దేవుని సన్నిధిని మనం మోసుకెళ్ళలేకపోతున్నాము అంటే it is the life of failure. ఓటమి పాలైన జీవితమే. It is very easy to carry the word. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ మోసుకొని వెళ్ళటం It సులభమే. is very easy to carry and run it. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పరిగెత్తడం సులభమే. It is easy to speak from the promises. దేవుని వాగ్దానాల నుండి మాట్లాడటం సులభమే. But if you are a real believer, నీవు నిజమైన విశ్వాసి if you అయితే, are a real pastor, నిజమైన దైవజనుడు if అయితే, you are a real woman of God, నిజమైన దైవజనురాలు అయితే, if you are a real man of God, నిజమైన దైవజనుడు అయితే you will reveal God. దేవుణ్ణి బయలుపరుస్తావు. You will reveal the presence of God. దేవుని సన్నిధిని బయలుపరుస్తావు. The presence of God will accompany you to prove that you are a man of God, you are a woman of God. నీవు దైవజనుడవు, దైవజనురాలవని రుజువు చేయటానికి దేవుని సన్నిధి నీతో కూడా రావాలి. If not, అలా కాకపోతే there is no difference ఏ తేడా లేదండి. between an idolater and a believer. విగ్రహారాధికునికి విశ్వాసికి మధ్య పెద్ద తేడా లేదు. The burden has dried up in the believer's heart విశ్వాసుల హృదయములో భారం ఎండిపోయిందండి. to hear from God, దేవుని యొద్ద నుంచి వినాలని, to learn from God, దేవుని యొద్ద నుంచి నేర్చుకోవాలని, to see God, దేవుని చూడాలి అని, to earn from God. దేవుని యొద్ద నుంచి పొందుకోవాలని. Nothing. ఏది As I was saying yesterday, hearing and make him the believers spiritually obsessed persons. నిన్నటి దినాన నేను చెప్పినట్లుగా విశ్వాసులు విని 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 ఆత్మీయంగా కొవ్వు పట్టిన వారుగా అయిపోయారు. He will burn that fat in hell. నరకములో ఆ కొవ్వు కరగబడుతుంది. It is easy చాలా సులభం ఇది. to write on a vehicles, the thy presence shall be with me. వాహనాల వెనక వాహనాల ముందు నీ సన్నిధి నాతో కూడా వచ్చును అని రాయటం సులభమే. But it is difficult
కానీ కష్టతరం ఏమిటయ్యా అంటే carry the presence of God from the place of prayer. ప్రార్థనా స్థలములో నుండి దేవుని సన్నిధిని నిజంగా మోసుకొని వెళ్ళటం కష్టం. Moses prayed to such an extent. మోషే ఎంతటి స్థితి వరకు ప్రార్థించాడంటే Moses stayed in the place of prayer for such a duration. ఎంతసేపు ఎంత ఎక్కువ సేపు మోషే దేవుని సన్నిధిలో గడిపాడంటే He does not leave God until God has written on his life of Moses that my presence shall be upon you. దేవాది దేవుడే మోషే తోటి మోషే నా సన్నిధి నీతో కూడా వచ్చును అని పలికే వరకు రాసే వరకు మోషే ఆ స్థలం నుంచి కదలలేదండి. We write easily, but in the life of Moses, God wrote on his life that my presence shall go with thee. మనం మన వాహనాల మీద చాలా సులభంగా రాసేసుకుంటాం, కానీ ఇక్కడ దేవాది దేవుడే మోషే జీవితం మీద రాస్తూ ఉన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. If I live for 120 years, ఒకవేళ నేను 120 సంవత్సరాలు బ్రతికితే in that 120 years, ఆ 120 సంవత్సరాల్లో if I am able to carry the presence of God even for one day, ఆ 120 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోజైనా One దేవుని day. ఒక్క రోజైనా one day, ఒక్క రోజైనా one day, ఒక్క రోజైనా that day will be remembered in eternity forever, forever, forever. ఆ దినము నిత్యత్వములో ఎప్పటికెప్పటికి సదాకాలము నిత్యము జ్ఞాపకం చేసుకొనబడుతుంది. Once I was called to a church which has 25,000 people. ఒకసారి 25,000 మంది విశ్వాసులు ఉన్న సంఘానికి ప్రసంగించడానికి నన్ను పిలిచారు. That's very big church. చాలా పెద్ద సంఘం అది. Morning there were 25,000. ఉదయకాలం 25,000 మంది. And they've called me for the all night prayer. సంపూర్ణ రాత్రి ప్రార్థనకి నన్ను పిలిచారు. They called me at 9 o'clock, రాత్రి 9ంటికి పిలిచారు, 10 o'clock, 10 గంటలకి, 11 o'clock, 11ంటికి, 12 o'clock, 12ంటికి, 1 o'clock, 1 గంటకి, 2 o'clock. 2 గంటలకి. They gave me a mic 2 గంటలు అప్పుడు ఇచ్చారు నాకు మైక్. to preach, brother. ప్రసంగించండి బ్రదర్ అని. Morning 25,000 people. ఉదయం ఆరాధనలో 25,000 మంది. In the whole night prayer, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో 25 people. ఈ కేవలం 25 మంది. I said to that pastor, ఆ పాస్టర్ గారితో నేను అన్నాను, Pastor, పాస్టర్ గారు do not scroll on TVs that the strength of your church is 25. The real strength in the sight of God is only 25. పాస్టర్ గారు టీవీలో స్క్రోల్లో మా సంఘంలో ఉన్న విశ్వాసుల సంఖ్య 25,000 మంది అని రాయకండి. నిజమైన విశ్వాసుల సంఖ్య సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఎంతమంది వస్తారో వారి అసలైన సంఖ్య, మీ సంఘం యొక్క అసలైన సంఖ్య 25 మంది. One person, ఒక్క శాతం, 1%, ఒక్క శాతం, old person at the age of 100, 100 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, the old person ముసలివాడు is able to pull God by just having a cloth of tabernacle. కేవలము గుడ్డ ముక్కలతో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారమును వేసి ఆకాశములో సింహాసనం మీద ఉన్న దేవుని లాగగలిగితే, One tabernacle, one cloth has pulled God from heaven. గుడ్డతో చేయబడిన గుడారములోనికి దేవుణ్ణి లాక్కొని వచ్చాడు మోషే. And we have failed with all of this. ఇటంతట్లో మనం విఫలమైపోయామా? Because ఎందుకనగా the failure విఫలత is at the place of prayer. ప్రార్థన స్థలములోనే ఉంటుంది. Are we not ashamed that we are not able to carry
the presence of God with us? మనతో దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళకపోవునందుకి మనకి సిగ్గుగా అనిపించటం లేదా? If you are not ashamed, మీరు సిగ్గుపడటం లేదు అంటే, if your hearts are not troubled, మీ హృదయాలు కలవరపడటం లేదంటే, if your hearts are not grieved, మీ హృదయములు దుఃఖపడటం లేదంటే, let me tell you, ఒక విషయం చెప్పనివ్వండి, you are not worshipping the God of this word. ఈ వాక్యమైన దేవుడిని నీవు ఆరాధించటం లేదు. The big structures, పెద్ద సంఘాలను కడుతూ driving the multitudes of people. లక్షలాది మంది ప్రజల్ని నడిపిస్తూ, And are we not ashamed that we don't hear from God? We don't hear from God. We don't hear from God. దేవుని యొద్ద నుండి సూటిగా విననందుకు, దేవుని యొద్ద నుండి సూటిగా విననందుకు, దేవుని యొద్ద నుండి సూటిగా విననందుకు మనము సిగ్గుపడాలా లేదా? Let me assure you that you are traveling radically and taking the people of radically to the gates of hell, to the gates of hell, to the gates of hell. దేవుని యొక్క స్వరమును నీవు విని దేవుని సన్నిధిని నువ్వు మోసుకొని వెళ్ళట్లేదంటే, నీతో పాటు అనేక మంది జనాభాని చాలా వేగంగా పాతాళములోనికి, నరకములోనికి నువ్వు తీసుకొని వెళుతున్నట్లే. The first failure of a believer, ఒక విశ్వాసి యొక్క మొట్టమొదటి విఫలత, the first failure of a pastor, ఒక దైవజనుని యొక్క మొట్టమొదటి విఫలత, the first failure of a leader ఒక నాయకుని యొక్క మొట్టమొదటి విఫలత starts at the place of prayer. ప్రార్థన స్థలములోనే ఆరంభమవుతుంది. If he has failed there, అక్కడ విఫలమైపోతే he has failed in the sight of the life of eternity. నిత్యత్వపు దృష్టిలో తాను విఫలమైపోయినట్లే. He has failed in the sight of God. దేవుని దృష్టిలో విఫలము ఓటమి పాలైనట్లే. When the prayerlessness believers gather in the congregation, సంఘములో ప్రార్థన చేయని విశ్వాసులు కూడుకున్నప్పుడు, when the prayerlessness pastors gather for a meeting, ఒక కూడికకు ప్రార్థన చేయని సేవకులు కూడుకున్నప్పుడు, that is in a place which attracts evil spirits. దురాత్మలను ఆకర్షించే స్థలం అది. In 2015, 2015వ సంవత్సరంలో I had 1,000 applications to preach all over India. భారతదేశం అంతటా కూడా, అయ్యా మా సంఘంలోనికి వచ్చి ప్రసంగించు, మా సంఘంలోనికి వచ్చి ప్రసంగించమని 1000 ఆహ్వానాలు వచ్చినాయి. I have only one condition, ఒకే ఒక్క షరతు నేను పెట్టేది, that pastor, దైవజనుడా I do not need money. నాకు డబ్బులు వద్దు, I do not need accommodation. నాకు వసతులు వద్దు, I do not need travel. నాకు రవాణా సౌకర్యం, రవాణా ఖర్చులు I వద్దు, do not need food. భోజనం వద్దు, I do not need anything. ఏది వద్దు. Just give me a time and I will be there. I will go off in 1 hour. సమయము స్థలము చెప్పండి, నేను వచ్చేసి 1 గంటన్నర ఉండి వెళతాను. But there is one request from my end, నా నుంచి ఒకే ఒక్క విన్నపము, that you would pray 100 hours for that one meeting. నేను వచ్చే ఒక్క కూడికకు నీవు 100 గంటలు ప్రార్థన చేయి చాలు. How many applications? ఎన్ని విన్నపాలు వచ్చినాయండి? ఎన్ని ఆహ్వానాలు వచ్చినాయి? How many? 1000.
In 2016, 2016కి the 1,000 has become 500. ఆ 1000 ఆహ్వానాలు కాస్త 500 అయినాయి. In 2017, 2017 that 500 has become 300. ఆ 500 కాస్త 300 అయినాయి. In 2018, 2018 that 300 has become 100. ఆ 300 కాస్త 100 అయినాయి. In 2019, 2019లో that 100 has become 10. 100 ఆహ్వానాలు కాస్త 10 అయినాయి. In the 2020, 2020వ సంవత్సరంలో that 10 has become 2. ఆ 10 కాస్త 2 అయినాయి. Out of 1,000 invitations, 1000 ఆహ్వానాలలో only 2 pastors were able to pray for 100 hours for my message. నా యొక్క సందేశం కొరకు నేను రావడం కోసం కేవలం 2 సేవకులు మాత్రమే 100 గంటలు ప్రార్థన చేశారు. I have a way. I have a way. నాకు మార్గం ఉన్నది, I have a choice నాకు ఒక ఎంపిక ఉంది. to become rich, ధనవంతుడు to అవ్వటానికి, become popular, ప్రఖ్యాతి to చెందటానికి, become known as a spiritual hero, ఆత్మీయ హీరో అనిపించుకోవడానికి to అవకాశం get ఉంది. renowned name and fame as Reverend Archbishop. రెవరెండ్ బిషప్, ఆర్చ్ బిషప్ అని ప్రఖ్యాతి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంది. I have an opportunity to earn money. డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. I have a needs for my ministry. పరిచర్య కొరకైన అవసరతలు ఉన్నాయి. But the other side, మరొక వైపు I have only one intention. ఒకే ఒక ఉద్దేశము. That- దేవుణ్ణి And I've cancelled all of those invitations because they have not even called me after my condition. నా షరతు చెప్పిన తర్వాత కనీసం వాళ్ళు పిలవలేదు కాబట్టి ఆహ్వానాలన్నీ నేను తిరస్కరించాను. Because I know, ఎందుకంటే నాకు తెలుసు అండి, we know మనకి తెలుసు that wherever prayer is absent, God is also absent. ఎక్కడెక్కడైతే ప్రార్థన ఉండదో అక్కడ దేవుడు కూడా ఉండడు. The only platform to carry God is prayer, is prayer, is prayer, is prayer, is prayer, is prayer, and only prayer, and only prayer, and prayer, and prayer, and prayer, and prayer, and prayer. ఓ దేవుని మోసుకొని వెళ్ళటానికి ఉన్నటువంటి ఒకే ఒక్క వేదిక, ఆ వేదిక ఏమిటంటే ప్రార్థన, 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 ప్రార్థన మాత్రమే. ప్రార్థన వల్లనే, ప్రార్థన ద్వారానే దేవుని మోసుకొని వెళ్ళగలుగుతాము. The churches are so corrupted సంఘాలు చాలా కలుషితమైపోయినాయి. to the extent ఎంతటి వరకు అంటే that back on your air tickets, మీకు విమానపు ఖర్చులకి ₹1,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. we are ready to give you a 7-star hotel. 7 నక్షత్రాల హోటల్ గది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. We are ready to give everything, whatever you need in food, in clothing, in comfort, in sleeping, everything. బట్టలు, వసతులు, వనరులు సమకూర్చడానికి అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. To the cost of massaging your feet, we are ready to give. నీ కాళ్ళకి మసాజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. But కానీ we are not ready to pray for 100 hours. 100 గంటలు ప్రార్థన చేయడానికి మాత్రమే సిద్ధంగా లేము. The Lord has told me one thing. ప్రభువు ఒక విషయాన్ని నాతో చెప్పాడు. There are no 2 doors before us. మన ఎదుట 2 ద్వారాలు లేవండి, It's only one single door. ఒకే ఒక్క ద్వారం ఉంది. It's pray or perish. ప్రార్థించటమా, నాశనమైపోవటమా. 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 What is our life in this morning? ఈ ఉదయకాల సమయమందు మన జీవితం ఎలా ఉంది? If Moses at that stature ఆ స్థితిలో మోషే is asking God that I do not know you enough,
will you able to reveal thyself to me? ప్రభువా నేను నిన్ను సంపూర్తిగా ఎరుగను కాబట్టి నిన్ను నీవు నాకు బయలుపరచుకోవా అని అడుగుతున్నాడు. At what state we are standing in the sight of God? దేవుని దృష్టిలో మనం ఏ స్థితిలో నిలవబడుతూ ఉన్నాం? Many of us have a false assumption. చాలా మందికి తప్పుడు ఊహలు అవగాహనలు ఉన్నాయి. False assumption. తప్పుడు అవగాహనలు. The moment you close your eyes, many think that we're gonna land up in the lap of a Jesus Christ. ఈ భూమి మీద కళ్ళు మూసిన మరుక్షణమే యేసయ్య ఒడిలో వాలిపోతాం అనుకుంటారు. That is an assumption. That is a deception from hell. అది చాలా మంది కలిగి ఉన్నటువంటి ఊహ, చాలా మంది పోయేటటువంటి మోసం అది. The man, the God whom you do not know for 30 years on earth, how will you recognize in heaven? 30 సంవత్సరాల నుంచి నీవు ఎరగని దేవుణ్ణి రేపు పరలోకానికి వెళితే నేను సేవించింది ఆరాధించింది అని ఎలా తెలుస్తుంది నీకు? For 40 years, for 50 years, you are doing his ministry and you do not know him. You do not know him. You do not know him. How dare that you will be able to know in the gates of heaven? నీవు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ నీవు రేపు పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఈ దేవుణ్ణి సేవించావని తెలుసుకోవటానికి నీకు దమ్ము ఎలా వస్తుంది? ఎలా తెలుసుకోగలుగుతావు? God should be fully known on this earth. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుణ్ణి పూర్తిగా సంపూర్తిగా తెలుసుకొని ఉండాలి. If not, లేకపోతే it's a life of failure. ఓటమి పాలైన జీవితమే. When Moses used to pray, మోషే ప్రార్థించినప్పుడల్లా day and night, దివారాత్రములు day and night, దివారాత్రములు for his presence, తన సన్నిధి కొరకు, for his presence, తన సన్నిధి కొరకు, for his presence. తన సన్నిధి కొరకు. At the same time, అదే సమయంలో there was one more person hiding in the tabernacle of the congregation. ఆ మోషే ఏర్పరచుకున్న ప్రత్యక్షపు గుడారంలో దాగి ఉన్న మరొక వ్యక్తి ఉన్నాడు. The Bible says, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, he is the son of Nun, Joshua. నూను కుమారుడైన యెహోషువ. Son of Nun of Joshua. నూను కుమారుడైన యెహోషువ. Son of Nun of Joshua. నూను కుమారుడైన యెహోషువ. Who never ever departed from the place of prayer. ప్రార్థనా స్థలంలో నుండి ఎన్నడూ వెడలిపోలేదు. When Moses departed, మోషే వెళ్ళిపోయేవాడు, Joshua stayed. యెహోషువ అక్కడే ఉండిపోయేవాడు. The real leadership, నిజమైన నాయకత్వము, who will teach the people to pray. ప్రజలకు ప్రార్థించడం నేర్పిన వాడే నిజమైన When the నాయకుడు. leader departs from the place of prayer, the disciples are out to be in the place of prayer. నాయకుడు బయటికి పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క శిష్యులు, ఆ సంఘస్థులు, ఆ దైవజనుల కొరకు ప్రార్థనా స్థలములో ఉండాలి. The real spiritual people, నిజమైన ఆత్మీయ వ్యక్తులు, the real spiritual leaders, నిజమైన ఆత్మీయ నాయకులు, the real spiritual pastors నిజమైన ఆత్మీయ కాపరులు are not born. సంఘం యొక్క గొప్ప పెద్దలు పుట్టారు. It is only in the place of prayer the spiritual giants are born by God. కేవలం ప్రార్థనా స్థలములోనే ఆత్మీయ యోధులు దేవుని చేత చేయబడతారు, పుడతారు.
You might be driving the messages for Sunday and Sunday. ఆదివారం నువ్వు ప్రసంగాలు చేస్తూ ఉండొచ్చు, You might be blessing benedictions. ఆశీర్వచనాలు పలుకుతూ ఉండొచ్చు, But the reality, కానీ వాస్తవము it's a place for evil spirits to dwell, evil spirits to tread, evil spirits to run in your church. నీ సంఘములో దురాత్మల నుంచి ఉండే స్థలము, నీ సంఘములో దురాత్మలు నడిపించే స్థలము, దురాత్మలు నివసించే స్థలంగా ఉంటాయి. Moses do not know the future of Joshua. యెహోషువ యొక్క భవిష్యత్తు ఏమిటో మోషేకి తెలియదండి. But Joshua was constructing his future in the place of prayer. కానీ యెహోషువ ప్రార్థనా స్థలములో తన భవిష్యత్తుని కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. There are thousands of believers, there are thousands of elders, there are thousands of people across Israel, but the sight of God was not about anyone. The sight, the focus of God was upon only on one person, only on one person, only on one person. That is Joshua. That is Joshua, because he was aligned to the sight of God in the place of prayer. ఇశ్రాయేలీయులలో వేల కొలది విశ్వాసులు ఉన్నారు, లక్షల కొలది విశ్వాసులు ఉన్నారు, వేల కొలది సంఘ పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఒకే ఒక్కడు అది యెహోషువ. ఆ యెహోషువ ఎప్పుడు కూడా ప్రార్థన స్థలంలో ఉంటూ తన్ను తాను కట్టుకుంటూ దేవుని దృష్టిలో సజీవంగా ఉంటూ ఉన్నాడు. If you want to be recognized by God, దేవుని చేత నువ్వు గుర్తింపబడాలి అంటే, you want to be uplifted by God, దేవుని చేత లేపబడాలంటే there is no other secret apart from the place of prayer. ప్రార్థనా స్థలము తప్ప మరొక రహస్యం లేదు. If there is a secret, ఏదైనా రహస్యం ఉందంటే the man of God is saying there is second secret. రెండవ రహస్యం ఉంది అని దైవజనుడు అంటే, If someone is leading to other place than prayer, ప్రార్థన తప్ప మరొక స్థలానికి ఎవరైనా నిన్ను నడిపిస్తే, let me assure you, నేను చెప్పనివ్వండి, there is a gate of hell after that. ఆ తర్వాత నరకపు ద్వారాలు ఉన్నాయి. Prayer ప్రార్థన is a place where God wanted to reveal himself to his people. తన ప్రజలకు దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవాలనుకునే స్థలమే ప్రార్థన. And you slap the face of God with your request. నీ విన్నపముతో దేవుని చెంప మీద చెల్లుమని కొట్టవచ్చు. You're slapping God with your leeching ministry. నీవు జలగలాగా పీల్చుకునే పరిచర్యతో దేవుణ్ణి కొడుతున్నావు. The real ministry begins when God reveals himself at the place of prayer. నిజమైన పరిచర్య ప్రార్థనా స్థలములో దేవాది దేవుడు తనను తాను బయలుపరుచుకునే చోటే ఆరంభమవుతుంది. You might think that you were ordained 10 years ago. నీవు 10 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠింపబడి ఉండొచ్చు. You are a pastor of 15 years age. 15 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్న You are a సేవకుడివి. believer for 30 years. 30 సంవత్సరాల నుండి విశ్వాసివి. If God has not revealed you in the place of prayer, ప్రార్థనా స్థలములో దేవుడు తనను తాను బయలుపరచుకోకపోతే, He is not clothed with your presence. ఆయన సన్నిధితో నిన్ను కప్పకపోతే, Let me assure you, నన్ను చెప్పనివ్వండి, you have not even started his ministry. నీవు ఆయన పరిచర్య ఆరంభించను కూడా లేదు. You do not even know his ministry. ఆయన పరిచర్య అంటే ఏంటో కూడా నీకు తెలియదు. A real ministry, నిజమైన పరిచర్య, a real spiritual ministry, నిజమైన ఆత్మీయ పరిచర్య, a real spiritual pastor, నిజమైన ఆత్మీయ కాపరి, a real spiritual shepherd. నిజమైన ఆత్మీయ దైవజనుడు. He will reveal, he will ensure that God is revealed in the place of prayer. ప్రార్థనా స్థలములో దేవుడు బయలుపరుచుకున్నాడు అనే నిశ్చయత నిర్ధారణ కలిగిన వాడే. If not, అలా కాకపోతే he is trading souls to hell. ఆత్మలను నరకానికి తీసుకెళ్తున్నట్లే. Let us pray in this afternoon time.
రండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. that how much is that you know God. దేవుణ్ణి నువ్వు ఎంతగా ఎరుగుదువు?